వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3, 4, 5, 6, 7 పాఠాల బిట్స్ గ్రాండ్ టెస్ట్ ద్వారా చూద్దాం. ఈ గ్రాండ్ టెస్ట్లో 55 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి. మీ లైక్ నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో తెలంగాణలోని తొలి పద్య శాసనాన్ని గుర్తించండి. మొదటి ఆప్షన్ ఎర్రగుడిపాడు శాసనం, 2 కుర్క్యాల శాసనం, 3 కోటిలింగాల శాసనం, 4 అమరావతి శాసనం. ఆన్సర్ కుర్క్యాల శాసనం. తెలంగాణలోనే తొలి పద్య శాసనం ఏంటంటే కుర్క్యాల శాసనం. ఈ కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు ఉన్నాయి. ఇది జినవల్లభుడు క్రీస్తకం 940లో వేయించాడు. సెకండ్ ప్రశ్న, మేఘం గర్వం అనే పద్యంలో కవి వర్ణించింది. మొదటి ఆప్షన్ వర్షం ప్రారంభం, 2 వర్షం ముగింపు, 3 వర్షం మధ్య, 4 వర్షం లేకపోవడం. మరి మూడో పాఠం వర్షం. వర్షం పాఠ్యభాగ రచయిత డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. మరి మేఘం యొక్క గర్వాన్ని గురించి పల్లా దుర్గయ్య గారు మరి వర్ష ప్రారంభంలో వర్ణించిండా, వర్షం ముగింపులన, వర్షం మధ్యన, వర్షం లేకపోవడం వల్ల గర్వాన్ని వర్ణించిండా? ఆప్షన్ వర్షం ప్రారంభం. వర్షం పాఠంలో పల్లె దుర్గయ్య గారు, ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేనే లేవు కదా, పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినావు అని మేఘం యొక్క గర్వాన్ని చాలా చక్కగా వర్ణించారు. నెక్స్ట్ ప్రశ్న, మూడో ప్రశ్న, వర్షం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? మొదటి ఆప్షన్ కావ్యం, 2 కథానిక, 3 వచన కవిత, 4 ఖండకావ్యం. వర్షం పాఠ్యాంశం ఆప్షన్ 4 ఖండకావ్యానికి చెందింది. నాలుగో ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి గారి రచన కానిదేది? మొదటి ఆప్షన్ రామానుజ చరిత్రం, 2 గంగా మహాత్మ్యము, 3 రామేశ్వర మహాత్మ్యము, 4 విశ్వామిత్ర చరితము. ఏంటి ఆప్షన్? రామానుజ చరిత్రం. ఐదో ప్రశ్న, కుమారి శతకర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి, 2 ఏనుగు లక్ష్మణ కవి, 3 కౌకుంట్ల నారాయణరావు, 4 సిరిసినల్ కృష్ణమాచార్య. సిరసినగల్ కృష్ణమాచార్య. మరి ఆన్సర్ ఏంటి? పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్ ప్రశ్న, ఆరో ప్రశ్న, తెలంగాణలో అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? మొదటి ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలు, 2 గణపతి దేవుడు, 3 చిన్న సోమభూపాలుడు, 4 పెద్ద సోమభూపాలుడు. ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు. ఏడవ ప్రశ్న, వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు? మొదటి ఆప్షన్ శేషం లక్ష్మీనారాయణాచార్య, 2 వానమామలై వరదాచార్యులు, 3 గూడూరి సీతారాం, 4 డాక్టర్ పల్లా దుర్గయ్య. ఆప్షన్ 4 డాక్టర్ పల్లా దుర్గయ్య. ఎనిమిదవ ప్రశ్న, నిద్ర పుస్తకం పదాల వికృతి పదాలను వరుసగా గుర్తించండి. వికృతి పదాలు. మొదటి ఆప్షన్ నిదుర పుస్తకం, 2 నిద్ది పుస్తకం, 3 నిదుర పొత్తం, 4 నిదుర పుస్తకం. వికృతి పదాలు. నిద్రకి నిద్ర ప్రకృతి పదం అయితే నిదుర వికృతి పదం. పుస్తకం ప్రకృతి అయితే పుత్తం
వికృతి. ఆప్షన్ 3. 9వ ప్రశ్న. గాంధీ తాత శతకర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏనుగు లక్ష్మణ కవి. 3 కౌకుంట్ల నారాయణరావు. 4 శిరసినహల్ కృష్ణమాచార్య. గాంధీ తాత శతకర్త ఎవరు? ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 4 సిరిసినహల్ కృష్ణమాచార్య. 10వ ప్రశ్న. వర్షం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? మొదటి ఆప్షన్ నైతిక విలువలు. 2 చరిత్ర సంస్కృతి. 3 ప్రకృతి చిత్రణ. 4 సంస్కృతి ప్రకృతి. ఆప్షన్ 3 ప్రకృతి చిత్రణ. 11వ ప్రశ్న. వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి ఎవరు? మొదటి ఆప్షన్ పంపడు. 2 పొన్నడు. 4 దినవల్లభుడు. 4 రంగడు. వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి ఎవరు? పంపడు. 12వ ప్రశ్న. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన గ్రంథం చేసిన కవి? మొదటి ఆప్షన్ పల్లా దుర్గయ్య. 2 శేషం లక్ష్మీనారాయణాచార్య. 3 వానమామలై వరదాచార్యులు. 4 గూడూరి సీతారాం. ఆన్సర్ డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. నెక్స్ట్ 13వ ప్రశ్న. కుమారి అనే మకుటంతో శతకంను రచించిందెవరు? మొదటి ఆప్షన్ కౌకుంట్ల నారాయణరావు. 2 టివి నారాయణ. 3 పక్కి వెంకట నరసింహ కవి. 4 బాల నరసింహాచారి. కుమారి శతకంతో మకుటాలు రాసిన వారు ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. 14వ ప్రశ్న. ఓ అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఓ అనేది మొదటి ఆప్షన్ పంచమి. 2 షష్ఠి. 3 సప్తమి. 4 సంబోధన. ముందు వీడియోలో మనం తెలుసుకున్నాము విభక్తి ప్రత్యయాల గురించి. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేది ఏ విభక్తి ప్రత్యయం అనుకున్నాము? 4 సంబోధన ప్రథమ విభక్తి. 15వ ప్రశ్న. కాగితపు పడవలు నీటిలో వదిలిన పిల్లలు ఈ దృశ్యం వర్షం సమయంలో వారి ధ్యాసని చూపుతుంది. ఇది చదవండి, ఆలోచించండి. ప్రశ్నలు. మొదటి ఆప్షన్ బాధ. 2 భయం. 3 ఆనందం. 4 నిరాశ. ఏం చూపుతుంది? ఆనందం. 3 ఆప్షన్. 16వ ప్రశ్న. కుర్క్యాల శాసనంలో రచించబడిన 3 పద్యాలు. అవి ఆ 3 పద్యాలు 1 ఆట వెలుగులో ఉన్నాయా. 2 తేటగీతియా. 3 సీసమా. 4 కందమా. కుర్క్యాల శాసనంలో ఉన్న 3 పద్యాలు ఎందులో ఉన్నాయి? అవి కంద పద్యంలో ఉన్నాయి. ఆప్షన్ 4. 17వ ప్రశ్న. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్న కవి ఎవరు? ఇది టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి ఎవరు అంటే మొదటి ఆప్షన్ కాళోజీ నారాయణరావు. 2 దాశరథి కృష్ణమాచార్యులు. 3 రాయప్రోలు సుబ్బారావు. 4 దాశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యులు కాదు. 2 ఆప్షన్ దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 2 కరెక్ట్. 18వ ప్రశ్న. పయ్యర హాయిగా వీస్తుంది అనే వాక్యంలో గీత గీసిన పదం. ఆ పదానికి అర్థం ఏమిటి అంటే మొదటి ఆప్షన్ పచ్చని పొలం. 2 వర్షం.
3 దుమ్ము, 4 గాలి. పయ్యర అంటే ఆప్షన్ 4 గాలి. 19వ ప్రశ్న, నీతి శాస్త్ర ముక్తావళి రచనకర్త ఎవరు? నీతి శాస్త్ర ముక్తావళి అనే రచన చేసిన వారు ఎవరంటే మొదటి ఆప్షన్ భద్రభూపాలుడు, 2 సుమతి, 3 దూర్జటి, 4 ఏనుగు లక్ష్మణ కవి. ప్రతి ఒక్క ఆన్సర్కి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మొదటిది భద్రభూపాలుడు. భద్రభూపాలునికే మరి ఒక పేరు బద్దెన. ఇది మొన్న టెట్లో వచ్చిన ప్రశ్న అండి. ఇరవయవ ప్రశ్న, శ్రీ కాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రచించింది. మొదటి ఆప్షన్ బద్దెన, 2 వేమన, 3 దూర్జటి, 4 మారన. ఆప్షన్ 3 దూర్జటి. 21వ ప్రశ్న, కవితలో పటపటమని అన్న పదం మనకు వర్షంలో ఈ క్రింది పేర చదవండి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని ఉంది కదా అండి. అందులో ఒక కవిత ఇచ్చారు. ఆ కవితలో పటపటమని అన్న పదం ఉంది. మరి ఆ పదానికి అర్థం ఏంటిది? పిల్లల నవ్వ, వడగండ్ల శబ్దమా, పక్షుల కిలకిలన, మట్టి గాలిలో తుళ్ళు. పటపటమని అనే శబ్దానికి ఏంటిది? పటపటమని అంటే వడగండ్ల శబ్దం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న, 22వ ప్రశ్న, ప్రభుతనయ శతకర్త ఎవరు? ప్రభుతనయ శతకర్త 1వ ఆప్షన్ పక్కి వెంకట నరసింహ కవి, 2 ఏనుగు లక్ష్మణ కవి, 3 కౌకుంట్ల నారాయణరావు, 4 శిరసినహల్ కృష్ణమాచార్య. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 55 ప్రశ్నలకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి. కానీ ఈ ఛానల్ని చూస్తున్న వారు మాత్రం లైక్ చేయండి. మీ లైక్కే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రభుతనయ శతకర్త ఎవరు? కౌకుంట్ల నారాయణరావు. భరతసింహ శతకర్త ఎవరు? మొదటి ఆప్షన్ బాల నరసింహాచారి, 2 టీవీ నారాయణ, 3 కౌకుంట్ల నారాయణరావు, 4 శిరసినహల్ కృష్ణమాచార్య. భరతసింహ శతకర్త సూరోజు బాల నరసింహాచారి. మొదటి ఆప్షన్ కరెక్ట్. 24వ ప్రశ్న, సుమతి శతకాన్ని బద్దెన ఏ పద్యాలలో రాశాడు? మొదటి ఆప్షన్ ఆటవెలది, 2 తేటగీతి, 3 కందం, 4 సీసం. సుమతి శతకంలోని పద్యాలన్నీ ఎందులో రాయబడ్డాయి? కందంలో రాయబడ్డాయి. ఆప్షన్ 3. 25వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయల చేత అతులిత మాధురి మహిమ అని కొనియాడబడిన కవి ఎవరు? మొదటిది శ్రీనాథుడు, 2 అల్లసాని పెద్దన, 3 దూర్జటి, 4 ఉక్కు తిమ్మన. ఆప్షన్ 3 దూర్జటి. రాజుల మత్తుల వారి సేవ నరక ప్రాయంబు అని కూడా దూర్జటి అన్నారు. ముందు వీడియోలో అష్టదిగ్గజ కవుల గురించి కూడా చెప్పానండి. ఈ అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు. ఒకసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. నెక్స్ట్ 26వ ప్రశ్న, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి? ఒక పదానికి అర్థం వస్తుందంటే మొదటిది అవ్యయాలు, 2 విభక్తి ప్రత్యయాలు, 3 ప్రకృతులు, 4 భాషా భాగాలు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి
విభక్తి ప్రత్యయాలు. ఆప్షన్ 2. 27వ ప్రశ్న. వర్షం పాఠ్యాంశం ఏ రచన నుండి గ్రహించబడింది? వర్షం పాఠ్యాంశం ఏ రచన నుంచి గ్రహించబడింది అంటే మొదటిది గంగిరెద్ద, 2 పాలవెల్లి, 3 ఎగిరే పావురం, 4 చురకలు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటి మరి? ఆప్షన్ 2 పాలవెల్లి. 28వ ప్రశ్న. తనయ అనే మకుటంతో శతకంను రచించిందెవరు? తనయ అనే మకుటంతో శతకంను రచించిందెవరు? మొదటి ఆప్షన్ పక్కి వెంకట నరసింహ కవి, 2 టివి నారాయణ, 3 కౌకుంట్ల నారాయణరావు, 4 బాల నరసింహాచారి. ఆప్షన్ 3 కౌకుంట్ల నారాయణరావు. 29వ ప్రశ్న. సిరిసినహల్ కృష్ణమాచార్యుల రచన కాని దానిని గుర్తించండి. రచన కాని దానిని గుర్తించండి. మొదటి ఆప్షన్ కళాశాల అభ్యుదయం, 2 చిత్ర ప్రబంధం, 3 రామానుజ చరితం, 4 ఆత్మదర్శనం. సిరిసినహల్ కృష్ణమాచార్యుల రచన కానిది ఏంటిదండి? మీ యొక్క ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటిది మరి రచన కానిది? ఆత్మదర్శనం. ఆన్సర్ 4. 30వ ప్రశ్న. ఉర్ధసాయం పాఠం రంగనాథ రామాయణంలోని ఏ కాండం నుండి గ్రహింపబడింది? రంగనాథ రామాయణంలోని ఏ కాండం మరి? మొదటి ఆప్షన్ అరణ్యకాండం, 2 యుద్ధకాండ, 3 ఓకే ఇక్కడ ఆప్షన్ కూడా మళ్ళీ యుద్ధకాండం పడిందండి, 4 ఉత్తరాఖండ. మనకు ఇక్కడ ఆప్షన్ అనేది బై మిస్టేక్ పడింది. మనకి ఆప్షన్ 2 పెట్టినా 3 పెట్టినా కరెక్టే యుద్ధకాండలో. 31వ ప్రశ్న. రత్నమాల అనే పేరుతో ఖండకావ్యాన్ని రచించిన కవి ఎవరు? రత్నమాల అనే పేరుతో ఖండకావ్యాన్ని రచించిన కవి ఎవరు? మొదటి ఆప్షన్ పక్కి వెంకట నారాయణ, 2 బాల నరసింహాచారి, 3 టివి నారాయణ, 4 సిరిసినహల్ కృష్ణమాచార్య. రత్నమాల అనే పేరుతో ఖండకావ్యాన్ని రచించిన కవి, ఖండకావ్యం ఎవరు? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆన్సర్ సిరిసినహల్ కృష్ణమాచార్య. 32వ ప్రశ్న. అభినవ కాళిదాసు ఎవరు? అభినవ కాళిదాసు. మొదటి ఆప్షన్ పక్కి వెంకట నారాయణ, 2 బాల నరసింహాచారి, 3 టివి నారాయణ, 4 సిరిసినహల్ కృష్ణమాచార్య. రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాసింది ఎవరనుకున్నాము? సిరిసినహల్ కృష్ణమాచార్య. మరి అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా సిరిసినహల్ కృష్ణమాచార్య. ఆన్సర్ 4 కరెక్ట్. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో బాల నరసింహాచారి గారి రచన కాని దానిని గుర్తించండి. మొదటి ఆప్షన్ జీవనవేదం, 2 భగవద్గీత కందామృతం, 3 కవితాకేతనం, 4 వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రచన కానిది అన్నారు కాబట్టి మొదటి ఆప్షన్ జీవన వేదం. ఈ బాల నరసింహాచారి యొక్క బిరుదు ఏంటిదంటే సహజ కవి. సహజ కవి అనే బిరుదు ఇంకెవరికి ఉన్నది? ఎవరికి ఉన్నది?
పోతన. అలానే బాల నరసింహాచారి గారికి కూడా సహజ కవి అనే బిరుదు ఉన్నది. నెక్స్ట్ 34వ ప్రశ్న, అవ్యయాలు గుర్తించండి. అవ్యయం మొదటి ఆప్షన్ లింగ భేదం ఉండదు, 2 వచన భేదం ఉండదు, 3 విభక్తి భేదం ఉండదు, 4 పైవన్నీ. ఈ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటి మరి అవ్యయం అంటే తెలవాలి. అవ్యయం అంటే ఏంటిది? లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేని దాన్ని అవ్యయాలు అంటారు. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? పైవన్నీ. 35వ ప్రశ్న, మమత సమత కొరకు పుస్తకంను కొన్నది అనే వాక్యంలోని వరుస విభక్తులు ఏమిటి? ఇక్కడ విభక్తులు కొరకు వచ్చింది, నువ్వు వచ్చింది. కాబట్టి కొరకు అనేది ఏ విభక్తి? కొరకును కై కోసం. నువ్వు అనేది చూడండి, మొదటి ఆప్షన్ ప్రథమ ద్వితీయ, 2 చతుర్థి ద్వితీయ, 3 తృతీయ ప్రథమ, 4 పంచమి చతుర్థి. ఈ విభక్తి ప్రత్యయాల గురించి ముందు వీడియోలో చూడండి. ఇవి వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను కదా. ఈ విభక్తి ప్రత్యయాలు చూడండి. చతుర్థి విభక్తి కొరకును కై కోసం, ద్వితీయ విభక్తి నన్ను కూర్చి గురించి. అదే ఆన్సర్ ఏంటిదండి? 2వ ఆన్సర్ కరెక్ట్. 36వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను: 1 నివద్ది అంటే నిజం, 2 సైదం అంటే గోధుమ పిండి, 3 కీస అంటే సీసా, 4 ఇగురము అంటే ఉపాయం. ఈ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటిది మరి? నివద్ది అంటే నిజము, సైదం అంటే గోధుమ పిండి అండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. సైదం అంటే గోధుమ పిండి. కీస అంటే ఏంటిది మరి? సీసా అనేది కాదు. మరి 4 చూడండి, ఇగురము అంటే ఉపాయం. మరి కీస అంటే ఏంటిది? ఇక్కడ ఆన్సర్ మీకు తెలుసా? కీస అంటే జేబు. ఇక్కడ ఆప్షన్ ఏంటిది? సరి కానిది అన్నాడు కాబట్టి మనకు 3వ ఆప్షన్ కరెక్ట్. 37 పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? మొదటి ఆప్షన్ పల్లా దుర్గయ్య, 2 టీవీ నారాయణ, 3 వానమామలై వరదాచార్యులు, 4 సుద్దాల హనుమంతు. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పోతన బాల్యం రచయిత ఎవరు? డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఆన్సర్ ఆప్షన్ ఏంటి? 3. కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? కావ్యం యొక్క ప్రధాన లక్షణం ఏంటి మరి? 1 వర్ణన, 2 ప్రాస, 3 కథనం, 4 పైవన్నీ. కావ్యంలో ఏమేమి ఉంటాయండి? ఈ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి. కావ్యంలో ఉండేటి వర్ణన ఉంటుంది, ప్రాస ఉంటుంది, కథనం ఉంటుంది. ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్. 39వ ప్రశ్న, రైతు బిడ్డ ఈ క్రింది వాటిలో దేని సంకలనం? రైతు బిడ్డ అనేది మొదటి ఆప్షన్ వ్యాస సంపుటియా, 2 బుర్రకథ సంపుటియా, 3 కావ్య సంపుటియా, 4 కవితా సంపుటియా. రైతు బిడ్డ ఇది టెట్టులో అడిగిన ప్రశ్న. డిఎస్లో కూడా అడిగినట్టే జ్ఞాపకం ఉన్నది. రైతు బిడ్డ ఏ కథల సంపుటి మరి? ఆన్సర్ని పోస్ట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి. రైతు బిడ్డ అనేది ఆప్షన్ 2 బుర్ర కథల సంపుటి. 40వ ప్రశ్న, కందుకము అర్థం ఏమిటి? కందుకము మొదటి ఆప్షన్ గిన్నె, 2 కాలువ, 3 బంతి, 4 గొయ్యి. ప్రతి ఒక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏంటి మరి కందుకము అంటే? 3వ ఆప్షన్
బంతి. 41వ ప్రశ్న, బోనం ఏ పదం యొక్క వికృతి పదం? బోనం, ఇది డిఎస్లో అడిగిన ప్రశ్న. బోనం ఏ పదం యొక్క వికృతి పదం? మొదటి ఆప్షన్ అన్నం, 2 భోజనం, 3 కుండ, 4 ప్రసాదం. బోనం, భోజనం. ఆప్షన్ 2 కరెక్ట్. 42వ ప్రశ్న, ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఉడత సాయం. ఆప్షన్ 1 పుట్టపల్లి రామారావు, 2 పోతన, 3 వాల్మీకి, 4 గోన బుద్ధారెడ్డి. ఉడత సాయం పాఠ్యభాగ రచయిత ఎవరండి? ఉడత సాయం గోన బుద్ధారెడ్డి. ఆన్సర్ 4 కరెక్ట్. 43వ ప్రశ్న, కమల విమలకు తెల్లని పుష్పం ఇచ్చింది అనే పదం. తెల్లని. తెల్లని అనేది మొదటి ఆప్షన్ నామవాచకమా, 2 విశేషణమా, 3 సర్వనామము, 4 విశేష్యం. ఏంటిది మరి తెల్లని అనేది? ఏం తెలుపుతుంది? తెల్లని అనేది గుణాన్ని తెలుపుతుంది. తెల్లని, నల్లని, ఎర్రని, పుల్లని, కమ్మని, పొడవు, పొట్టి ఇలాంటివన్నీ గుణాలను తెలుపుతాయి. కాబట్టి గుణాన్ని తెలిపే వాచకం భాషా భాగం ఏంటి? విశేషణం. ఆప్షన్ 2 కరెక్ట్. 44వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో వానమామలై వరదాచార్యులు గారి రచన కానిది? వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, సూక్తి వైజయంతి, ఆత్మవేదన. ఏంటి ఆన్సర్? 4th ఆత్మవేదన. 45వ ప్రశ్న, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? నామవాచకం అంటే 1 విశేషణం, 2 అవ్యయం, 3 ప్రత్యయం, 4 వచనం. ఏంటి ఆన్సర్? మొదటి ఆప్షన్ విశేషణం. 46వ ప్రశ్న, అభినవ కాళిదాసు బిరుదుగల కవులు ఎవరెవరున్నారు? అభినవ కాళిదాసు అనే బిరుదుగల కవులు డాక్టర్ వానమామలై వరదాచార్యులు, 2 మల్లినాథ సూరి, 3 సిరిసిన్హల్ కృష్ణమాచార్య. ఎవరు మరి? 4th ఆప్షన్ ఏంటి? 1 మరియు 3. అభినవ కాళిదాసు అనే బిరుదుగల కవులు ఎవరంటే మొదటి ఆప్షన్ వానమామలై వరదాచార్యులు, నెక్స్ట్ 3 సిరిసిన్హల్ కృష్ణమాచార్య. మరి ఆన్సర్ ఏంటిది? 4th. ఈ క్రింది వాటిలో వానమామలై గారి బిరుదును గుర్తించండి. వానమామలై వరదాచార్య గారి బిరుదు. మొదటి ఆప్షన్ కవికుల గురువు, 2 మధుర కవి, 3 వాక్యాన చక్రవర్తి, 4 కవిసింహ. ఏంటిది? వానమామలై వరదాచార్యుల గారి బిరుదు మధుర కవి. 48వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో వానమామలై వరదాచార్యులు రచన కాని దాన్ని గుర్తించండి. మొదటి ఆప్షన్ పోతన చరిత్రము, 2 కాపుబిడ్డ, 3 సూక్తి వైజయంతి, 4 జయధ్వజం. రచన కానిది ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రచన కానిది ఏంటిదండి? కాపుబిడ్డ. ఆప్షన్ 2. 49వ ప్రశ్న, ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఉడత సాయం మొదటి ఆప్షన్ కావ్యం, 2 పద్యం, 3 స్వగతం, 4 ద్విపద. ఏంటిది ఆన్సర్? 4 ద్విపద. 50వ ప్రశ్న, తెలుగులో తొలి రామాయణం. ఇది డిఎస్సి మరియు టెట్లో అడిగిన ప్రశ్న అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. తెలుగులో తొలి రామాయణం. మొదటి ఆప్షన్ ముల్ల రామాయణం, 2 బుర్రకథ రామాయణం, 3 రంగనాథ రామాయణం, 4 వాల్మీకి రామాయణం. ఆప్షన్ ఏంటి? 3 రంగనాథ రామాయణం. మరి రంగనాథ రామాయణం రచయిత ఎవరు? ఇది కూడా అడిగిందండి. ఎవరు రంగనాథ రామాయణం? రంగనాథ రామాయణం రచయిత ఎవరు? గోన బుద్ధారెడ్డి. 51 పోతన బాల్యం పాఠం ఏ ప్రక్రియకు చెందింది?
పోతన బాల్యం. మొదటి ఆప్షన్ గేయం, 2 అనువాదం, 3 పురాణం, 4 కావ్యం. పోతన బాల్యం అనేది ఏ ప్రక్రియ? ఆప్షన్ 4 కావ్య ప్రక్రియ. 52 రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది? మొదటి ఆప్షన్ రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది? కావ్యం. మొదటి ఆప్షన్ 2 కథా సంపుటి, 3 ద్విపద, 4 గేయం. రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది అంటే ద్విపద ప్రక్రియకు చెందింది. 53వ ప్రశ్న, ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం. ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటిది? మొదటి ఆప్షన్ సాహసం, 2 నైతిక విలువలు, 3 సహకారం, 4 శతకం. ఆప్షన్ 3 ఏంటంటే సహకారం. 54వ ప్రశ్న, దూరం, శక్తి పదాల వరుస వికృతులు. వికృతులు అడిగాడు, ఇక్కడ ప్రకృతులు ఇచ్చాడు కదా, వికృతులు అడిగాడు. మొదటి ఆప్షన్ దూరం సత్తి, 2 దవ్వు సత్తువ, 3 దువ్వ సత్తి, 4 దువ్వ సత్తువ. దూరం అంటే దవ్వు, శక్తి అంటే సత్తువ. ఆప్షన్ 2 కరెక్ట్. 55వ ప్రశ్న, చివరి ప్రశ్న, తరుమూషికం అనగానేమి? తరుమూషికం అంటే అర్థం ఏంటి? మూషికము అంటే అర్థం ఎలుక. మూషికం అంటే ఏంటి? ఎలుక. మరి తరుమూషికము అంటే మొదటి ఆప్షన్ ఎలుకన, 2 ఏనుగా, 3 ఉడతన, 4 ఎలుగు. తరుమూషికం అంటే అర్థం ఏంటండి? 3వ ఆప్షన్ ఉడత.